హాయ్ అండి. ఇవాళ మంచి రెసిపీతో కర్రీ, మంచి రుచికరమైన కర్రీ చేసుకుందాం. వచ్చేసేయండి. ఇగోండి, మనము చిక్కుడుకాయల విత్తనాలు ఉంటాయి చూడండి. ఇగోండి పప్పులు అవి ఒక పావు కేజీ, ఉల్లిపాయలు ఒక పెద్ద ఉల్లిపాయ, 2 టమాటాలు, 2 కోడిగుడ్లు. అసలు కర్రీస్ ఉంటుంది, సూపర్గా ఉంటుంది. వచ్చేసేయండి. ఇగో ఆయిల్కి 2 స్పూన్లు ఆయిల్ పోసుకుందాం. ఓకే, కొన్ని ఆవాలు, జీలకర్ర, ఆవాలు 2 కలిపి వేసాను. కొన్ని పచ్చిపప్పు, కొంచెం కరివేపాకు కొంచెం వేసుకుందాం. కొంచెం ఎర్రగా రాగానే తర్వాత ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకుందాం. అవి కూడా కొంచెం మగ్గనిద్దాం. టమాటా ముక్కలు వేసుకుందామండి. టమాటా ముక్కలు ఇలా కట్ చేసుకొని వేసుకోవటం. దాన్ని కూడా మనం కొద్దిగా మగ్గనిద్దాము. దాంట్లోకి కొంచెం పసుపు వేసుకుందామండి. ఇదిగో కొంచెం పసుపు. కొంచెం మగ్గినాయి కదా, ఇంకా వాటిల్లోకి మనం ఒలిచి పెట్టుకున్నాం కదా చిక్కుడుకాయ విత్తనాలు, పప్పులండి. అవి కూడా వీటిలో వేసేసుకుందాం. పప్పులు వేసుకున్నాక 2 స్పూన్లు కారం వేసుకుందాము. 2 స్పూన్లు వేసుకున్నాను. జీలకర్ర, ధనియాల పౌడర్ కూడా వేసానండి, అది మిస్టేక్ జరిగింది. దాంట్లోకి కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నామండి. ఫ్రెష్గా దంచుకొని వేసుకుంటే దాని రుచి వేరుగా ఉంటుంది. ఇదిగోండి, ఇందాక నెయ్యొచ్చు కదక్క అంటారేమో, ఎప్పుడు వేసినా సరే టేస్ట్ మట్టికి తేడా ఉండదు. కొంచెం మగ్గనిద్దాం. ఉప్పు వేసుకుందామండి. ఇదిగో సాల్ట్ 1 స్పూన్ వేసుకుంటున్నాను. బాగా మగ్గనిద్దాము. మగ్గింది. మనం కొంచెం వాటర్ పోసుకుందాం. ఇంకెంత మాత్రం మగ్గితే చాలండి. కోడిగుడ్డు వేసేసుకున్నాం. బాగా అసలు నిజంగా చాలా బాగుంటుందండి. పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. ఒకసారి ట్రై చేయండి. ఓకే, ఇంకా దానికి సరిపోయే మోయినంగా వాటర్ పోసుకుందాం. నేను చిన్న తీగలు అసలు పోసానండి, ఇంక మర్చిపోతాయి. ఇంకా శుభ్రంగా ఉడుకుతుంది. మూత పెట్టేసి ఒక 5 నిమిషాలు ఉంచేసుకుందాం. కర్రీ ఎంతవరకు రెడీ అయిందో, ఇంకా రెడీ అయితే కాలేదు. ఇంకొక 2 నిమిషాలు ఉంచుకుందాము. వాటర్ అంతా ఇనిగిపోతాయి. కర్రీ రెడీ అయిందండి. కొంచెం గరం మసాలా వేసుకుందాం. ఎంత అండి, కొంచెం ఉందండి. మనకి ఆ విత్తనాలు అనేవి ఉడికితే చాలండి, ఆ పప్పులు. ఇంకా కర్రీ అయితే అదిగో దగ్గరకు వచ్చేసి చూసారా, బాగా ఉడికింది. ఇంకా మనం స్టవ్ ఆపుకుందాం అండి. కర్రీ అయితే రెడీ అయింది. నేను గిన్నెలో తీసుకున్నాను. నాలాగా ఎంతమంది ఎన్ని గిన్నెలు చేస్తాను తెలుసండి. కర్రీ ఓ దాంట్లో చేస్తా, అయ్యాని చాలా గిన్నెలు చేస్తాను. నాలా గిన్నెలు ఎక్కువ చేసుకునే వాళ్ళు ఉంటే కామెంట్ చేయండి. ఓకేనండి. కర్రీ మీద కొంచెం కొత్తిమీర చల్లుకుందాం. కొంచెం అంటే కొంచెమేనండి. కొత్తిమీర ఉంటే ఇప్పుడు దండగే ఉందిరండి. అదిగో. ఓకేనండి. ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేసి ఒక కామెంట్ చేయరా. రేపు మంచి వీడియోతో మీ ముందరకు వచ్చేస్తాను. అంతవరకు బాయ్ అండి. ఈ కూర చపాతీలోకైనా, లేదా జొన్న రొట్టెలోకైనా, రాగి రొట్టెలోకైనా, రైస్లోకైనా సూపర్గా ఉంటుంది. ఒకసారి మీరు ట్రై చేసి మీకు నచ్చితేనే ఒక లైక్, ఒక కామెంట్. ఓకేనండి.